15వ తారీఖు వచ్చే శుక్రవారం రాత్రి 8 గంటల నుండి ఈక్వాడ్ దేశంలో మన యొక్క దేవాలయంలో యేసుక్రీస్తు యొక్క మందిరములో ఆలయ వార్షికోత్సవము జరగనై ఉన్నది. మన దేవాలయము, మన ఆలయం యొక్క 16వ యానివర్సరీ, 16th యానివర్సరీ, 16వ వార్షికోత్సవము జరగబోతా ఉంది. దేవుని యొక్క నామములో ఈక్వాడ్ దేశంలో యేసుక్రీస్తు మందిరమును ప్రారంభించి ఆగస్టు 14వ తారీఖు గురువారం నాడికి 16వ సంవత్సరంలో మనము అడుగు పెట్టబోతా ఉన్నాం. దేవుడు ఆశీర్వదించును గాక. గురువారం 14వ తారీఖు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజు తిరిగి 15వ తారీఖు రాత్రి శుక్రవారం ఇదే మందిరంలో ఆలయ వార్షికోత్సవం యొక్క పండుగను జరిపిస్తా ఉన్నాం. కనుక ఈ సమయంలో దేవుడు 16 సంవత్సరములు ఆయన కృపారేఖల చోటు కింద కాపాడిన ఈ మందిరము ద్వారా అనేక మందిని దేవుడు ఆశీర్వదించి అనేక మంది కుటుంబాలను దీవించి ఉన్నాడు, కట్టి ఉన్నాడు, స్వస్థపరిచి ఉన్నాడు, అనేక మేళ్ళు ప్రభువు చేసి ఉన్నాడు. అలాంటి మందిరం యొక్క పుట్టినరోజు, మందిరం యొక్క వార్షికోత్సవాన్ని ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఇదే మందిరంలో మనము ఆరాధన జరిపించబోతా ఉన్నాం. కనుక ఇదే మన యొక్క సంఘము తరపున, సంఘ కాపరులైన నా తరపున అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము తెలియజేస్తా ఉన్నాను. అనేక మందికి ప్రేమతో ఆహ్వానము తెలియజేస్తున్నాం. సంఘస్థులకు ఆహ్వానము, సంఘ కుటుంబాలకు ఆహ్వానము, అనేక మందికి కూడా ప్రత్యేక ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీరు కూడాను అనేక మందికి తెలియచేయండి. అనేక మందిని ఈ ఆలయ వార్షికోత్సవానికి తీసుకుని రండి. ప్రభువు కృప మీకు తోడైయుండును గాక. దేవుడు అనేక మందిని ఆశీర్వదించును గాక. ఆలయ వార్షికోత్సవ పండుగలో పాల్గొనండి. ప్రభు దీవెనలు పొందండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరూ మరి ఆలయంలో పాల్గొనండి. వచ్చే శుక్రవారం మీరు మీతో పాటు అనేక మందిని తీసుకురండి. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.